Hi everyone, welcome to our channel Chemistry SR. Those who are new here, myself this is Subarayudu, chemistry lecturer. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about lowering of vapor pressure, relative lowering of vapor pressure, and then Raoult's law. Okay, intermediate second year, according to CBSE 12th class chemistry, the chapter is solutions. ఈ సొల్యూషన్స్లో ఈరోజు మనం రౌల్ట్స్ లాను డిస్కస్ చేయబోతున్నాం. రౌల్ట్స్ లా మనకు అర్థం అవ్వాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. రౌల్ట్స్ లా పైన ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. మరి ఆ రౌల్ట్స్ లా అర్థం అవ్వాలంటే మనం 2 టర్మ్స్ తెలుసుకోవాలి: లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకేనా, లెట్స్ స్టార్ట్. తెలుసుకుందాం. ఇప్పుడు మనకు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ తెలియాలంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో వేపర్ ప్రెజర్. ప్రీవియస్ వీడియోలో చేసాం మనం వేపర్ ప్రెజర్ అంటే ఏంటి, ఓకేనా, వేపరైజేషన్ ఏంటి, వేపర్ ప్రెజర్ ఏంటి, బాయిలింగ్ పాయింట్ ఏంటి అనేది చూసాం. సో వేపర్ ప్రెజర్ అంటే ఏంటి? అట్ ఏ గివెన్ టెంపరేచర్ సమ్ ఆఫ్ ది లిక్విడ్ మాలిక్యూల్స్ కన్వర్ట్స్ ఇంటూ వేపర్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ there will be an equilibrium between the vapor molecules and the liquid. Nothing but number of liquid molecules converting into vapor are exactly equal to number of vapor molecules condensing into liquid. ఎన్నైతే లిక్విడ్ మాలిక్యూల్ వేపర్గా కన్వర్ట్ అవుతుంటాయో అన్నే వేపర్ లిక్విడ్ అవుతూ ఉంటాయి. ఆ స్టేట్ని ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. అట్ దట్ ఈక్విలిబ్రియం స్టేట్ ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై వేపర్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెజర్. ఆ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర వేపర్ క్రియేట్ చేసే ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటాము అన్నాం. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ తీసుకుందాం. ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? ప్యూర్ సాల్వెంట్. సే వాటర్. వాటర్ ఎగ్జర్ట్ సమ్ ప్రెజర్ when it is in the form of vapor, that's why it is called as vapor pressure. సో వాటర్ వేపర్ కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుందని వేపర్ ప్రెజర్ అన్నాం. ఇప్పుడు ఆ వాటర్కి మనం ఏం చేద్దామంటే, మళ్ళీ చెప్తున్నా చూడు, వెజల్లో వాటర్ మాత్రమే ఈజ్ ఏ సాల్వెంట్, పోలార్ సాల్వెంట్. ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన అన్నీ ఎవరుంటారు? వాటర్ మాలిక్యూల్సే ఉంటాయి, సాల్వెంట్ మాలిక్యూల్సే ఉంటాయి. వేపర్గా కన్వర్ట్ అయిపోతాయి. వేపర్ మాలిక్యూల్స్ ఎగ్జర్ట్ సమ్ ప్రెజర్ కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్. రైట్, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు అదే వాటర్ అనేటువంటి మన సాల్వెంట్కి మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం. అంటే వెంటనే వేపర్గా కన్వర్ట్ అవ్వని సొల్యూట్ని యాడ్ చేసాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి యూరియా యాడ్ చేసి ఉండొచ్చు, గ్లూకోజ్ యాడ్ చేసి ఉండొచ్చు, సుక్రోజ్ యాడ్ చేసి ఉండొచ్చు. ఏదో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు సాల్వెంట్. నౌ వి గాట్ ఎ సొల్యూషన్. ఏమొచ్చేసింది? సొల్యూషన్, యాక్వస్ సొల్యూషన్ అనొచ్చు. సరే, ఓకే ఓకే. ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన ఎవరుంటారు? ఇక్కడ సొల్యూషన్లో సాల్వెంట్తో పాటు కొన్ని సొల్యూట్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సర్ఫేస్ ఏం మారలేదు, సేమ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ 10 మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, ఇక్కడ 10 మాలిక్యూల్సే ఉంటాయి, సేమ్ సర్ఫేస్ ఏరియా. కానీ ఇక్కడ 10 సాల్వెంట్ మాలిక్యూల్సే. మరి ఇక్కడ 10లో ఒక 7 సాల్వెంట్, 3 సొల్యూట్ అనుకుందాం. అంటే నెంబర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్, అంటే ఏవైతే తొందరగా వేపర్గా కన్వర్ట్ అవుతాయో ఆ సాల్వెంట్ మాలిక్యూల్ నెంబర్ ఏమైంది? తగ్గిపోయింది. ఎవరు వచ్చారు కొంత ప్లేస్లోకి? నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యూల్, వేపర్గా కన్వర్ట్ అవ్వని సొల్యూట్ మాలిక్యూల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది? వేపరైజ్ అయ్యే మాలిక్యూల్ నంబర్ తగ్గుతుంది. అంటే వేపర్ ప్రెజర్ కూడా తగ్గిపోతుంది. అంటే ప్యూర్ సాల్వెంట్ ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశాక వచ్చే సొల్యూషన్ని కన్సిడర్ చేస్తే, రెండింటిని కంపేర్ చేస్తే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఎందుకు సొల్యూషన్కి తక్కువ ఉంటుంది? బికాజ్ ఇట్ కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, వేపర్గా కన్వర్ట్ అవ్వని సొల్యూట్ యాడ్ చేయడం వలన సర్ఫేస్ పైన నంబర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి, సొల్యూట్ వచ్చింటాయి కాబట్టి. సో వేపర్ మాలిక్యూల్స్ తగ్గుతాయి, వేపర్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. సో దట్ సొల్యూషన్స్ హ్యాస్ లెస్ వేపర్ ప్రెజర్ వెన్ కంపేర్ టు ప్యూర్ సాల్వెంట్. దట్స్ ఇట్. కమ్ హియర్. వెన్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఎ సాల్వెంట్, the vapor pressure decreases.
ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తామో వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది. ఓకే, ఇన్ ఎ సొల్యూషన్ ద సర్ఫేస్ ఈజ్ నాట్ ఓన్లీ ఆక్యుపైడ్ బై సాల్వెంట్. సొల్యూషన్లో సర్ఫేస్ని సాల్వెంట్ మాలిక్యూల్ మాత్రమే ఆక్యుపై చేయవు, బట్ ఆల్సో బై సొల్యూట్. కొన్ని సొల్యూట్ మాలిక్యూల్స్ కూడా ఆక్యుపై చేసి ఉంటాయి. ఓకేనా, బట్ ఆ సొల్యూట్ మాలిక్యూల్ ఏంటి? నాన్ వాలటైల్, వేపర్గా మారవు. కాబట్టి వేపర్గా మారే సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇక్కడతో కంపేర్ చేస్తే సొల్యూషన్లో తక్కువ ఉన్నాయి. సో తక్కువ మాలిక్యూల్ వేపరైజ్ అవుతాయి, తక్కువ వేపర్ ప్రెజర్ ఉంటుంది. అందుకే ఇన్ ఎ సొల్యూషన్ సర్ఫేస్ ఈజ్ నాట్ ఓన్లీ ఆక్యుపైడ్ బై సాల్వెంట్ మాలిక్యూల్ బట్ ఆల్సో సొల్యూట్ మాలిక్యూల్. సో ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్టింగ్ ఇంటూ వేపర్ ఆర్ వేపర్ ఫామ్ ఆర్ లెస్, దేర్ ఫోర్ వేపర్ ప్రెజర్ ఈజ్ లెస్. ఎన్నైతే వేపర్గా కన్వర్ట్ అవుతున్నాయో మాలిక్యూల్ నెంబర్ తగ్గుతుంది, కాబట్టి వేపర్ ప్రెజర్ తగ్గుతుంది. ఓకేనా, కాబట్టి సొల్యూషన్స్కు తక్కువ ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ విచ్ ఈజ్ P0 అనుకుందాం, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ P అనుకుందాం. ఓకేనా, ఈ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే, ఇక్కడ చూడు, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అట్ ఏ గివెన్ టెంపరేచర్, ఏదైనా ఒక టెంపరేచర్ ఫిక్స్ అయ్యి ఒక 30 degrees Celsius, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్ విత్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంటే వేపర్ ప్రెజర్ తగ్గుతుందంట. ఎందుకలా? కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెంచుతున్నావో అంటే అర్థం ఏంటి? సొల్యూట్ పెంచుతున్నావని. ఎవరిని పెంచుతున్నావు? సొల్యూట్. ఎవరా సొల్యూటు? నాన్ వాలటైల్, వేపర్గా మారని సొల్యూట్. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందో నాన్ వాలటైల్ సొల్యూట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే వేపర్గా కన్వర్ట్ అయ్యే మాలిక్యూల్ నెంబర్ తగ్గుతుంది, అంటే వేపర్ ప్రెజరు తగ్గిపోతుంది. సో వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్ విత్ కాన్సన్ట్రేషన్. ఓకే, అట్ ఏ పర్టికులర్ గివెన్ టెంపరేచర్. దట్స్ ఇట్. ఓకే, సరే, బాగుంది. వీ నో వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్, వీ నో వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్, but generally vapor pressure of solvent is greater when compared to vapor pressure of solution. It's clear. Then what is the difference between them? Solvent vapor pressure ఎక్కువ ఉంటుంది, సొల్యూట్ యాడ్ చేయడం వల్ల సొల్యూషన్కి కన్వర్ట్ అయిపోయాక తగ్గిపోయింది. మరి ఆ డిఫరెన్స్ని ఏమంటారు? తగ్గిపోయింది కదా, లోయర్ అయ్యింది కదా, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు దాన్ని. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇస్ ఈక్వల్స్ టు వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ మైనస్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, మరి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ తెలుసు. ఈ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అయిన P0 మైనస్ Pని ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్తో డివైడ్ చేస్తే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ డివైడెడ్ బై వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకే, దట్స్. మరి ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ సింపుల్గా RLVP అందాం. ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ పైన ఎవరు డిపెండ్ అవుతారు? వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంటు, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషను టెంపరేచర్ పైన డిపెండ్ అవుతాయి. టెంపరేచర్ రైజ్ చేస్తే నంబర్ ఆఫ్ మాలిక్యూల్ కన్వర్ట్ ఇంటూ వేపర్ పెరుగుతాయి, వేపర్ ప్రెజరు పెరుగుతుంది, నో ప్రాబ్లం. సాల్వెంటు, సొల్యూషన్ రెండిటి వేపర్ ప్రెజర్లు టెంపరేచర్ పైన డిపెండ్ అవుతాయి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ మాత్రం ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్. ఓకేనా, రేషియో కదా అది. సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్, ఎవరికి ఇది? డైల్యూట్ సొల్యూషన్. ఎందుకో చూడు, చూడు, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇస్ ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఈవెన్ దో బోత్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ చేంజెస్ విత్ టెంపరేచర్. సాల్వెంటు, సొల్యూషను రెండింటి వేపర్ ప్రెజర్లు టెంపరేచర్ చేంజ్ అయినా కూడా వాటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేటువంటిది మాత్రం చేంజ్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ హ్యాస్ నో యూనిట్స్ బికాజ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ రేషియో బిట్వీన్ వేపర్ ప్రెజర్స్. ఓకే, దట్స్. నెక్స్ట్ రౌల్స్ లా చూద్దాం. ఓకే, రౌల్స్ లా చూద్దాం. ఏంటి రౌల్స్ లా? చాలా ఇంపార్టెంట్ మనకు. ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్, బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్, దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. రౌల్స్లో ఏం చెప్తుందంటే ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఏం తీసుకుంటున్నాం? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇప్పటిదాకా చెప్పాం కదా, P0 మైనస్ P/P0 అని. అది ఎవరిది? డైల్యూట్ సొల్యూషన్.
ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. అయితే ఆ డైల్యూట్ సొల్యూషన్లో ఎవరు ఉండాలి? నాన్ వాలటైల్ సొల్యూట్ ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఆ డైల్యూట్ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్గా ఉంటుందంట. అంటే ఏం చెప్తున్నాడు? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ P0 మైనస్ P బై P0, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ను 2గా తీసుకుంటాం, సాల్వెంట్ను 1గా తీసుకుందాం. కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్. దట్స్ ఇట్. బాగుంది. సో P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. సో మనం జనరల్గా బైనరీ సొల్యూషన్ తీసుకుంటాం కాబట్టి N2 బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కదా, సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, బాగుంది. ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మోల్స్ ఆఫ్ సొల్యూట్. N1 ఏంటి? మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఈ రౌల్స్లా మనకు చెప్తున్నది ఎవరికి? డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఫర్ ఏ వెరీ డైల్యూట్ సొల్యూషన్, డైల్యూట్ అంటేనే మనకేంటి? సొల్యూట్ తక్కువగా ఉంటుంది. వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఫర్ ఏ వెరీ డైల్యూట్ సొల్యూషన్ అన్నాం. వెరీ డైల్యూట్ అంటే ఏంటి? సొల్యూట్ చాలా తక్కువగా ఉంటుంది అందులో అనే అర్థం. సొల్యూట్ తక్కువగా ఉందంటే సొల్యూట్ మోల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయనే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఫర్ ఏ వెరీ డైల్యూట్ సొల్యూషన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ అ ఫార్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ మోల్ల కంటే సొల్యూట్ మోల్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్కి సొల్యూట్ మోల్స్ని నువ్వు యాడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, పెద్ద తేడా ఉండదు. 1000 రూపీస్కి 1 రూపీ యాడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. 1001 రూపీ అని చెప్తామా? ఎవరైనా నీ దగ్గర ఎంత డబ్బులు ఉంది అంటే 1001 రూపీ అని చెప్పు. 1000 రూపీస్ ఉంది అంటాం సింపుల్గా. ఎందుకు ఆ 1 రూపీ అనేది ఈ 1000తో కంపేర్ చేస్తే నెగ్లిజిబుల్, కాబట్టి కన్సిడర్ చేయం. ఇక్కడ కూడా అంతే. వెరీ డైల్యూట్ సొల్యూషన్ అన్నప్పుడు సొల్యూట్ చాలా తక్కువగా ఉంటుంది అంటే సొల్యూట్ మోల్స్ కూడా తక్కువ ఉంటాయని. అలాంటప్పుడు డినామినేటర్లో సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్కి సొల్యూట్ మోల్స్ని యాడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అప్పుడు ఏం చేస్తాం? P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్స్ టు N2 బై N1 అని రాస్తాం. ఓకేనా? N2 ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. N1 ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో మనకు మోల్స్ అంటే ఏం తెలుసు? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని కదా. సో P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు N2 ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ w బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై ఇదేంటిది? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. క్యాపిటల్ W క్యాపిటల్ M ఫర్ సాల్వెంట్, స్మాల్ w స్మాల్ m ఫర్ సొల్యూట్. దేర్ఫోర్ ఫైనల్లీ P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఇన్వర్స్ అవుతుంది కదా పైకి వెళ్తే. ఓకే, ఇన్వర్ట్ అవుతుంది కదా. దట్స్ ఇట్. సో ఇది మనకు రౌల్స్లా ఫైనల్ ఫామ్. దీన్ని యూజ్ చేసుకొని మనం మాలిక్యులర్ వెయిట్ను మెజర్ చేయొచ్చు. సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ కావాలంటే కనుక్కోవచ్చు. ఇక్కడ మనకున్న టర్మ్స్ ఏంటి? P0 ఏంటి నేనా? వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. మరి P ఏంటి? వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? మరి W ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్. స్మాల్ m ఏంటి?
మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మరి ఇప్పుడు మనకు రౌల్స్లో ఒక జనరల్ ఫామ్ ఉంది ఫర్ ఆల్ సొల్యూషన్స్, అదేందో చూద్దాం. జనరల్ ఫామ్ ఆఫ్ రౌల్స్ లా. రౌల్స్ లా యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ఫర్ ఎవరీ సొల్యూషన్, ఏ సొల్యూషన్ అని తీసుకో, అది డైల్యూటా కాన్సన్ట్రేటా సంబంధం లే, ఫర్ ఎవరీ సొల్యూషన్ హ్యావింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, ఏదైనా సొల్యూషన్ తీసుకో అందులో నాన్ వాలటైల్ సొల్యూట్ ఉండాలి. అందుకే ఏం చెప్తాడంటే ఫర్ ఎవరీ ఆర్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఎవరీ వర్డ్ బాగుండదు, ఫర్ ఎనీ సొల్యూషన్, ఓకేనా, ఫర్ ఎనీ సొల్యూషన్ అయితే అందులో ఎవరు ఉండాలి, హ్యావింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే అందులో వేపర్గా కన్వర్ట్ అవ్వని సొల్యూట్ ఉండాలి. ఫర్ ఎనీ సొల్యూషన్ హ్యావింగ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్, పార్షియల్ వేపర్ ప్రెజర్, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ volatile component is directly proportional to ఏమంటున్నాడు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇన్ దట్ సొల్యూషన్, ఆ సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. బాగా చూడు, ఫర్ ఎనీ సొల్యూషన్ హ్యావింగ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్, నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్న ఏ సొల్యూషన్ అయినా తీసుకో, అందులో ఏ కాంపోనెంట్ అయితే వాలటైల్ కాంపోనెంట్ ఉంటుందో, ఎవరు వాలటైల్ కాంపోనెంట్, సాల్వెంట్. సో దాని వేపర్ ప్రెజర్ అనేది, వేపర్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ కాంపోనెంట్ ఎలా ఉంటుందంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. ఆ వాలటైల్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెజరు దాని మోల్ ఫ్రాక్షన్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎలా చెప్పచ్చు, పార్షియల్ వేపర్ ప్రెజర్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్పచ్చు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. దేర్ ఫోర్ ప్రపోర్షనల్ తీసేద్దాం, P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రాయాలి కదా, ఏంటా కాన్స్టెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఏమంటున్నాం ఇక్కడ, పార్షియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ వాలటైల్ కాంపోనెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అన్నాం. ఎవరా వాలటైల్ కాంపోనెంట్, సాల్వెంట్ కదా, సో పార్షియల్ ప్రెజర్ దాని మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా. సారీ, ఇప్పుడు ప్రపోర్షనల్ రిమూవ్ చేస్తే కాన్స్టెంట్ రాయాలి కదా, ఎవరా కాన్స్టెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకే, సో ఇది జనరల్ ఫామ్ ఆఫ్ రౌల్స్ లా యొక్క జనరల్ ఫామ్. ఓకే, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ రిప్రజెంట్ చేసామనుకో, ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎవరెవరి మధ్యలో గ్రాఫ్ వేద్దాం, మోల్ ఫ్రాక్షన్ అలాంగ్ x direction, vapor pressure along y direction. If you draw a graph, you will get a straight line passed through the origin. ఏమొస్తుందంటే నీకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అది కూడా ఎలా పాస్ అవుతుంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా, సో ఏంటిది, వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఎవరిది, వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దాని కర్వ్ అలా వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ జనరల్ ఫామ్ ఆఫ్ రౌల్స్ లా యొక్క జనరల్ ఫామ్ అని చెప్పచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా చూద్దాం. ఓకేనా, ఫైనల్లీ లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా చూద్దాం. ఏంటి రౌల్స్ లా లిమిటేషన్స్ అంటే, ఎలాంటి సొల్యూషన్స్కి అప్లై అవుతుంది, ఎలాంటి కండిషన్స్లో మన రౌల్స్ లా ఫాలో అవుతామనేది చూడాలి. రౌల్స్ లా ఎవరికి అప్లై అవుతుందంటే, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఓన్లీ. డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది.
అది కూడా ఆ డైల్యూట్ సొల్యూషన్లో నాన్ వాలటైల్ సొల్యూటే ఉండాలి, అప్పుడే రౌల్స్లో అప్లై అవుతుంది. సెకండ్ వన్, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సొల్యూషన్స్ ఇన్ విచ్ సొల్యూట్ నైదర్ అసోసియేట్ నార్ డిసోసియేట్. నువ్వు తీసుకుంటున్న ఆ డైల్యూట్ సొల్యూషన్లో మన సొల్యూట్ అనేది డిసోసియేట్ అవ్వకూడదు, అసోసియేట్ అవ్వకూడదు. అలాంటి కేసులో మాత్రమే రౌల్స్లో అప్లై అవుతుంది. అంటే ఆ సొల్యూట్ మాలిక్యూల్స్ 2 కంబైన్ అయిపోయి సింగిల్ యూనిట్గా, లేదా 3 లేదా 4 కలిసి సింగిల్ యూనిట్గా అవ్వడం, లేదా ఒక సొల్యూట్ మాలిక్యూల్ 2 లేదా 3గా విడిపోవడం లాంటివి జరగకూడదు. నో అసోసియేషన్, నో డిసోసియేషన్ షుడ్ బి టేక్స్ ప్లేస్. అప్పుడు మాత్రమే రౌల్స్లో అప్లై అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఐడియల్ సొల్యూషన్. ఎవరికి అప్లై అవుతుందంటే రౌల్స్లో ఐడియల్ సొల్యూషన్స్కి మాత్రమే. ఏంటి ఐడియల్ సొల్యూషన్స్ అంటే? నో ఇంటరాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ మాలిక్యూల్కి సాల్వెంట్ మాలిక్యూల్స్కి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ ఉండకూడదు. అలాంటి వాటికి మన రౌల్స్లో అప్లై అవుతుంది, వాటిని ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. నెక్స్ట్ వీడియోలో ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్, ఓకేనా? ఆ నాన్ ఐడియల్లో డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్, పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్, ఓకేనా? అజియోట్రోపిక్ మిక్చర్స్, ఇవన్నీ చూద్దాం, ఓకేనా? Hope you understand. If you have any doubt, feel free and do leave a comment. Okay, that's it for today's video. But don't forget to like, share and subscribe. Thank you.